కేవలం 30 నిమిషాలు కొద్ది సమయం మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేసి మనం ముగించుకుని తదుపరి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మధ్యలోకి వస్తారు. ఇప్పుడు సమయం కరెక్ట్గా 8 గంటల 35 నిమిషాలు అయింది. కరెక్ట్గా 9-5 నిమిషాల కల్లా నేను ముగిస్తాను. చెప్పిన ఒక మాటను జాగ్రత్తగా రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నుంచి రాత్రి ధ్యానం కొరకు ఒక మాటను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి చదువు జీవించి ఉన్నవాడును నియమించి ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. చాలు, ఇంకా బైబిల్ చూడని అవసరం లేదు. రెఫరెన్స్ ఏం చెప్పను, ఒక్క రెఫరెన్స్ చాలు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చెప్పిన మాట, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు, మన మధ్యలో సంచరించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఏమి చేయగలడు అనేటువంటి ఒక విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దేవుని గురించి చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆయన కాలములను సమయములను ప్రభుత్వములను మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుడి రాత్రి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం చదివిన లేఖనం మన దేవుడు ఏమై ఉన్నాడంటే కాలాలు, అదేవిధంగా సమయములు, మూడోదిగా ప్రభుత్వాలు ఆయన మార్చువాడై ఉన్నాడు. ఈ లోకంలో వాస్తవంగా ఎన్నో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, ఎన్నో స్థితిగతులు మారిపోతున్నాయి, ఎంతోమంది మారిపోతూ ఉన్నారు. కానీ ఈ మాటను గురించి వాడినటువంటి దేవాతి దేవుడు మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి ఎన్నడూ కూడా మార్పు లేని దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. చప్పలు కూడా దేవుని భయపెడదాం. ఈ లోకంలో పరిస్థితులు మారుతున్నాయి, స్థితిగతులు మారుతున్నాయి, వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, మనుషుల విధానాలు మారుతున్నాయి, మనుషుల పద్ధతులు మారుతున్నాయి, మనుషుల జీవిత విధానాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కానీ మారని దేవుడు మాత్రం యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే. ఈ రాత్రి మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడని చెప్పడం లాంటి సందేహం కూడా లేనేలేదు. ఇప్పుడు వాస్తవంగా ఉన్న మనం అందరం ఒకే స్థితి కలిగి ఉన్నామంటే లేనే లేవు. మన అందరి మనస్తత్వాలు ఒకేలా ఉన్నాయంటే లేనే లేవు. మన అందరి ఆత్మీయ స్థాయి ఒకటే విధంగా ఉందా? లేనే లేదు. మనందరి ప్రార్థనా జీవితం ఒకే రేంజ్లో ఉందా? లేనే లేదు. మనందరి యొక్క స్థితిగతులు ఒకేలా ఉన్నాయా? లేవు. కుటుంబాల మధ్య, మనుషుల మధ్య ప్రేమలు మారుతున్నాయి, అనురాగాలు మారుతున్నాయి, ఆప్యాయతలు మారుతున్నాయి, ఆత్మీయత మారుతుంది. ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నా మనం నమ్మిన దేవుడు మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ మారని దేవుడిగా ఉండి ఆయన కాలములను సమయములను ప్రభుత్వాలను సైతం మార్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అలాంటి దేవుడి రాత్రి మన మధ్యలో ఉండగా దేవుడు మనతో మాట్లాడు మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని కూడా, మన కాలగతులను కూడా, మన జీవిత విధానాలను కూడా, మన పరిస్థితులను కూడా మార్చగలిగిన వాడే మనం నమ్మి ఆరాధించే దేవుడు. హల్లెలూయా. 30 నిమిషాలు కూడా నాతో పాటు మీరు అందరూ కూడా మనందరం వాక్యము ధ్యానం చేద్దాం. నేను ఒక్కడిని కాదు, మనందరం కలిసి ధ్యానించాలి. అంటే మీరు నాతో పాటు కలిసి రావాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అన్నప్పుడు, ఎందుకంటే నేటి సంఘాల వాస్తవంగా దేవునికి స్తోత్రము చేయటం అనేది తగ్గించబడింది. నేటి సంఘాల్లో దేవునికి స్తోత్రం చెప్పడం అనేది, స్తోత్రం చేయడం అనేది అరుదుగా, తక్కువగా, అంటే ఎక్కువగా కనబడట్లేదు. కానీ వాస్తవంగా దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు, దేవునితో మనం గడిపినంత కాలం మన నోటిలో ప్రతి క్షణము కూడా దేవునికి స్తోత్రము చెబుతూనే ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి రాత్రి జాగ్రత్తగా మాట్లాడండి. మన దేవుడు ఏమయ్యాడు అంటే సమయాన్ని, కాలాన్ని, కాలగతులను కూడా మార్చగలిగే దేవుడు. ఈ రాత్రి ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితి మార్చగలంటే ఎలాంటి పరిస్థితి అయినా మార్చగలడు. ప్రతి బ్రతుకుని మార్చగలడంటే ఎలాంటి బ్రతుకునైనా మార్చగలడు. నా జీవితంలో ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితులు మన బ్రతుకులో ఉన్నా వాటన్నిటిని కూడా మార్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అనే సత్యాన్ని
సత్యాన్ని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా దేవుడు ఈ మాటల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత జనరేషన్లో, ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా ప్రపంచమే మారిపోతున్నట్టు మనకు కనబడుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా అనేక చోట్ల, అనేక సందర్భాలు, అనేక ప్రాంతాల్లో మనం చూస్తే పరిస్థితులు చాలా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. పరిస్థితులు చాలా భయంకరంగా, భయాందోళనగా మారుతూ ఉన్న దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని మారుతున్నా ఒకే ఒక్క పరిస్థితి, ఒకే ఒక్క దేవునిలో ఎటువంటి మార్పు కనబడట్లేదు. అలాంటి మార్పు లేని దేవుడే మనలో మార్పును రావాలి అని ఆలోచిస్తున్నాడు. ఆయన దాని గురించి ఆశ కలిగి ఉన్నాడు. ఎలాంటి మార్పు మనలో రావాలంటే, ఆయన ముందు మనలో ఏ విధమైన మార్పు తీసుకురాగలడంటే, ఆయన మన జీవితంలో ఏమి చేయగలడంటే, ఒకే ఒక్క వ్యక్తిని రాత్రి మీ ముందు ఉంచి నేను నా మాటలు నేను ముగిస్తాను. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మనం చదువుదాం. ఆదికాండము 45వ అధ్యాయం 8-9 వచనాలు. ఆదికాండం 45వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించెను. చాలు. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యోసేపు జీవితంలో దేవుడు కాలాలు, సమయాలు, ప్రభుత్వాలు ఎలా మార్చగలుగుతాడు, ఆయన మార్పు లేని దేవుడై ఉండి కూడా ఇక్కడ మనం చూస్తే అనేక విషయాలు చెప్పచ్చు. ఒక విషయం చెప్పడానికి మాత్రమే సమయం ఉంది కనుక జాగ్రత్తగా మాటలు వినాలి. యోసేపు అనే వ్యక్తి జీవితంలో ఒకనొక దినాన యోసేపు యొక్క తండ్రి యాకోబు తన జీవితంలో మరణకాలం సమీపించినప్పుడు, మరణకాలం సమీపించి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరికి చావుకు సమీపమవుతున్నటువంటి దినాల్లో యోసేపు తన ఇద్దరికి, అప్పుడు యోసేపుకి దేవుడు ఆస్వాదించాడు, దీవించాడు, వర్ధలించాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. యోసేపు ఒక విషయం తెలిసిన వెంటనే యోసేపు తన ఇద్దరు కొడుకులను తీసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చి వెంటనే ఇద్దరు కుమారులను తీసుకుని యాకోబు దగ్గరికి వచ్చి, నానా నా కుమారులు ఇద్దరిని కూడా నువ్వు ఆశీర్వదించు అని అడుగుతాడు. ఎందుకంటే అప్పుడు యాకోబు అంటాడు, నాన్న నీవే బాగా ఆశీర్వదించబడిన వ్యక్తివి, నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయావు, నేను నీ బిడ్డలు ఆశీర్వదించడం ఏంటంటే అది కాదు నాన్న, నీ ఆశీర్వాదం ద్వారానే మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, నీ యొక్క దీవెన బట్టి మేము ఇలా ఉన్నాం, కనుక నా ఇద్దరు కొడుకులు కూడా నీవే ఆస్వాదించాలి అని అంటే యాకోబు దగ్గర తీసుకొస్తే యాకోబు అప్పటికి మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి యాకోబు. అప్పుడు యాకోబు వెంటనే మంచం నుంచి లేవలేక లేచి అలా కూర్చుని తన యోసేపు యొక్క ఇద్దరు కుమారులను తీసుకొస్తే అలా నిలబెడితే ఇద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాడు యాకోబు. ఇద్దరి మీద చేతులుంచి పెద్దవాడేమో కుడివైపున ఉంటాడు, చిన్న కుమారుడేమో ఎడమవైపున ఉంటాడు. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ఈ చేతుల్ని ఇలా అంటే పెద్ద కుమారుడి పైన ఏమో ఎడమ చేయి పెట్టి, చిన్న కుమారుడి మీద ఏమో కుడి చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆశ్రయించి రెడీ అయిపోతే యోసేపు వెంటనే, నానా అడు పెద్దోడు ఇటు చిన్నోడు, ఈ చెయ్యి కుడి చెయ్యి ఎవరి మీద ఉండాలంటే పెద్దోడి మీద ఉండాలి, ఎడమ చెయ్యి చిన్నవాడి మీద ఉండాలి, అలా నువ్వు ఆస్వాదించు. ఎందుకంటే అప్పటికీ యాకోబుకి దృష్టి మాంద్యము కలిగి, దృష్టి సరిగ్గా లేక ఒకవేళ తడబడుతున్నాడేమో అని గుర్తించిన యోసేపు అంటాడు, నాన్న పెద్దోడాడు చిన్నోడు వీడిని ఆస్వాదించు అంటే చేతులు రెండు ఇలా మార్చి ఆస్వాదిస్తాడు. యాకోబు తెలియక కాదు, మామూలుగా బాహ్యంగా కంటి చూపు సరిగ్గా కనబడట్లేదేమో కానీ బాహ్యంగా వీళ్ళిద్దరిలో వారి భవిష్యత్తు ఏంటో ఎరిగినవాడు యాకోబు. చెప్పలు కూడా దేని భయపెడదాం, తెలియక కాదు చేతులు అలా పెట్టింది. ఆల్మోస్ట్ ఇద్దరిలో ఎవరు ఏమవుతారో, ఎవరు వారి భవిష్యత్తు ఏంటో, ఎవరి జీవితం ఏంటో ముందే ఎరిగిన వాడు యాకోబు కనుక తెలిసే చేతులు అలా పెట్టాడు, కానీ తెలియకేమీ పెట్టలేదు. కానీ యోసేపు అంటాడు, అప్పుడు యాకోబు నాకు తెలుసు అంటాడు. యాకోబు నాకు తెలియకేం పెట్టలేదు, నాకు తెలుసు అంటాడు. అప్పుడు అలాగే ఇద్దరిని కూడా ఆస్వాదిస్తాడు. అలాగే ఆస్వాదించినటువంటి ఆ పరిస్థితుల్లో యోసేపు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా ఆస్వాదించి వాళ్ళిద్దరిని కూడా పంపివేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు అనే వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. యోసేపు ఈ రోజు తన కొడుకుల్ని తన తండ్రి దగ్గరికి వచ్చి ఆస్వాదించమనడానికి అంత గొప్ప స్థానానికి యోసేపు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు, ఎలా అతని పరిస్థితి వెళ్ళిందంటే, వాస్తవంగా యోసేపు కుటుంబం గురించి మనకు తెలుసు. యాకోబుకి 12 మంది కుమారుల్లో యోసేపు 11వ వాడు. ఈ 11వ కుమారుడు యోసేపు జీవితంలో యోసేపు తండ్రి
అన్నలు అందరూ కూడా ఉన్నారు. అయితే యోసేపుని వాస్తవంగా అన్నలే స్వార్థంగా అసూయ చేత గిట్టక సొంత కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కలిసి యోసేపుని భయంకరంగా బాధపెట్టి మాటల చేత హింసించి వాడిని ఎలాగైనా చంపేసి వాడు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. యేసుని అలాగే ప్రేమతో వేసి కొట్టి గుంటలో పడి చంపేద్దాం అనుకున్నారు. మనకి పెద్ద కుమారుడు అన్నాడు, వాడిని చంపితే మనకేం వస్తుంది, వాడిని అమ్మేస్తే కొంచెం డబ్బులైనా మనకు వస్తాయి అని పెద్ద కుమారుడు రూబెను సలహా ఇస్తే వెంటనే చంపకుండా జస్ట్ వాడిని గోతులో పడేసి తీసి మళ్ళీ అమ్మేస్తారు. కొంత డబ్బులు వాళ్ళు కూడబెట్టుకుంటారు. అమ్మేసి యోసేపుని ఒక అంగటిలో పెట్టి అమ్మేస్తారు. యోసేపుని భయంకరంగా సొంత తమ్ముడని చూడకుండా భయంకరంగా అమ్ముడుపోయేవాడిగా వేసి అనాదిగా వదిలేసి ఒక ఐగుప్తు దేశంలో సామ్రాజ్యంలో ఒక అనాదిగా ఒక అంగడిలో పెట్టి అమ్మితే ఎలా ఉంటుందో అలాగా పెట్టి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత అక్కడ యోసేపు చాలా భయంకర వ్యాధుల్లో దుఃఖంలో బాధలో ఉండి ఒక ఇంట్లో అంటులు తోమేవాడిగా ఉంటాడు. యోసేపు అంటులు తోమేవాడు అంటే యోసేపు జీవితంలో వాస్తవంగా యోసేపు ఏమనుకుంటు తెలుసా, ఒక తండ్రి ఉన్నాడు, 10 మంది అన్నలు ఉన్నారు, ఇంతమంది యోసేపుకున్నా యోసేపు జీవితంలో రానా అని పిలిచే తండ్రి ప్రేమకు కూడా నోచుకోలేదు యోసేపు. నా తమ్ముడు ఉన్నాడు అని చెప్పిన అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళ అన్నల గురించి మాట్లాడుకునే సందర్భం కూడా యోసేపుకి లేదు. పిలిచే ప్రేమను పంచే తండ్రి లేడు, పిలిచే అన్నలు లేడు. యోసేపు ఒక అనాదిగా ఒక అమ్ముడుపోయిన వ్యక్తిగా ఒక ఇంట్లో అంట్లు తోమేవాడిగా యోసేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో యోసేపు అలా ఉన్నాడు. కానీ అలాగ ఉన్నప్పుడు అలాగైనా బ్రతుకుతాడే మంచిగా ఉంటుందేమో అనుకుంటే అక్కడ కూడా యోసేపు మీద ఒక నింద వేసి యోసేపుని జైలుకు వెళ్తాడు. యోసేపు జైలుకు వెళ్ళిన తర్వాత యోసేపు జైలుకు వెళితే ప్రతి ఒక్కడు ఇప్పుడు యోసేపుని ఏమడుగుతారు, వీడు ఎందుకు వచ్చాడు జైలుకి అంటే ఏ ఒక్కడే అక్కడ అలాగే జైలు అధికారి కూడా చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, ఈడు ఒక నింద వేయబడి ఒక వ్యభిచారం చేసి వచ్చినటువంటి నీచుడు పనికి మారిన వాడు, ఈ గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని చాలా మంది యోసేపు గురించి అక్కడ చెప్పినటువంటి వాడు లేకపోలేదు. అలాగే యోసేపు గురించి చెప్పినటువంటి ఆ జైలు అధికారి రెచ్చిపోయి యోసేపు గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఒక తల్లి లాంటి దాని మీద కూడా ఈ వ్యక్తి వ్యభిచారపు ఆలోచన కలిగి ఉన్నాడు, వీడి గురించి అందుకే వీడు జైలుకు వచ్చిందని చెప్పుకున్నవారు అనేక మంది ఉన్నారు యోసేపు గురించి. అలాంటి పరిస్థితుల్లో యోసేపు జీవితం ఉంటే అంత భయంకరంగా యోసేపు జీవితం ఉన్న దేవుడు యోసేపు యొక్క జీవితాన్ని లైఫ్ని ఎలా మార్చాడంటే చెరసాలలో నుంచి ఒకేసారి రాజు దగ్గరికి తీసుకువెళ్ళి దేవుడు ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యానికే మకుటము లేని మహారాజుగా దేవుడు యోసేపును నిలబెట్టాడు. అలా నిలబెట్టి యోసేపు ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత రాజు యోసేపును చూసి తన జ్ఞానాన్ని చూసి తన ఆత్మీయ జీవితాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయి నీలాంటి వాడు నా రాజ్యానికి కావాలని అతనికి ఉంగరము తొడిగి అతని రాజ్యం అంతటి అధికారిగా పెట్టి ఆ రాజ్యంలో నిలబెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నలు తన దగ్గరకు వచ్చాక మాట్లాడే మాట మనం చదువుకున్న మాట. అప్పుడు యోసేపు అంటాడు, దేవుడు నన్ను ఎలా దీవించాడు, ఎలా ఆస్వాదించాడు, నా జీవితాన్ని ఎలా మార్చాడంటే ఫరోకు నన్ను తండ్రిగాను, అంటే తండ్రి లేని వాడికి ఏదో నన్ను తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు అనడం కాదు ఇక్కడ విషయం. తండ్రి లేని వాడికి అంటే ఫరోకే ఇక్కడ యోసేపే తండ్రిగా ఉన్నాడు. ఇంకోటి ఫరో ఇంటికి అనగా ఫరో ఇంటిలో ఉన్నారు అందరికి, వారి కుమారులకు వారి కుమార్తెలకు ఆ ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమందికి యోసేపే ఎలా ఉన్నాడంటే ఒక ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు ఫరో ఇంట్లో ఎవడైనా వారి ఫరో కుమారులు కూడా వచ్చి డాడీ నాకు 100 రూపాయలు కావాలంటే ఫరో చెప్పి మాట ఏంటి తెలుసా, వెళ్ళి యోసేపు నడు తీసుకుంటాడు. ఎందుకంటే యోసేపు రేంజ్ అలాంటిది. యోసేపు పరిస్థితి ఒక 100 రూపాయలు కావాలి డాడీ అంటే వెళ్ళి ఫరో యోసేపు అడిగి అంటాడు, అదేంటి డాడీ నువ్వు నాకు ఇవ్వాలిగా, నేను వెళ్ళి యోసేపు అడగడం ఏంటి, అసలు అడగడానికి అది ఎవడంటే ఒరే వాడు ఆల్మోస్ట్ నేను సమస్తము కూడా వాడికి ఇచ్చేసాను, ఇంటి తాళము చేతులు వాడికి ఇచ్చేసాను, సామ్రాజ్యాన్ని వాడికి చేతికి అప్పగించాను, ఇంక నాదేమీ లేదు, వాడే నాకు తండ్రిగా ఉన్నాడని చెబుతాడు. చెప్పలు కూడా దీని భయపెడదాం, ఇక నాదేమి లేదు, సమస్తం వాడికి ఇచ్చేసా, వాడి చేతికి అప్పగించా, వాడే ఇప్పుడు నాకు తండ్రి అయి కూర్చున్నాడు, వాడే నాకు బాబు, నేను వాడికి బాబుని కాదు అని ఫరోనే చెప్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే యేసు యొక్క జీవితం పతనం అయిపోయింది అనుకున్నా, పాడైపోయింది అనుకున్నా, నిందపడినా, అవమానించబడినా, తండ్రి ప్రేమ నోచుకోపోయినా, అన్నాదమ్ముల యొక్క ప్రేమ నోచుకోపోయినా, గుంటలో పడేసిన, అమ్మి వేయబడిన ఈ పరిస్థితులన్నీ తట్టుకున్నటువంటి యేసేపు జీవితంలో దేవుడు ఒక్కసారి యేసేపు జీవితంలో యేసేపు ద్వారా మేలు పొందుకున్న వారు, దీవించబడిన వారు ఉన్నారు. జైల్లో దొంగలిద్దరు ఉంటే వాళ్ళకి మేలు చేస్తే బయటికి వెళ్ళి మర్చిపోయి మంచి ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళు కూడా యేసేపుని మర్చిపోయారు. తండ్రి ఏమో మంచి ప్రేమించేవాడు, ఇప్పుడు తండ్రి ప్రేమ లేదు. అన్నలేమో సపోర్ట్
అప్పటికి ఉండవలసిన వారు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అలాగా ఒక ఇంట్లో ఉండి మంచి నమ్మకత్వంగా ఉంటే ఆ ఇంటి వారు కూడా యోసేపు మీద నింద వేసి జైలుకి పంపించారు. ఇన్ని రకాలుగా యోసేపు పరిస్థితులు అన్నీ మారిపోతే యోసేపు నమ్మిన దేవుడు యోసేపుని ఏం చేశాడో తెలుసా? ఆ దేశానికే ప్రధానమంత్రి చేశాడు. హల్లెలూయా. అంటే యోసేపు ఈ టైం బ్యాడ్ వచ్చేసింది, ఈ టైం బాగోలేదు, నా టైం బ్యాడ్గా నడుస్తుంది, లేదు నా టైం బాగోలేదు అని ఇంకొంతమంది అనుకుంటారు. నాకు కూడా టైం వస్తుందా అని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యోసేపు పక్క పరిస్థితి చూస్తే యోసేపు టైం బాగలేదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోసేపు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోసేపు కూడా తెలుసు నాకంటూ ఒక టైం వస్తుందని. ఆమేన్. ఈరోజు యోసేపు యొక్క టయాన్ని, యోసేపు యొక్క జీవితాన్ని నా యేసయ్య మార్చాడు. హల్లెలూయా. అంటే అంత భయంకర పరిస్థితుల్లో యేసేపు జీవితాన్ని దేవుడు మార్చేశాడు అనే విషయం. ఇప్పుడు మనం కూడా మన టైం మారాలంటే ఏం చేయాలి? కొంతమంది అనుకుంటారు కదా, మా టైం బాగోలేదు. నీ టైం బాగోవడం కాదు, నీ టైం బాగోపోయినా, నీ పరిస్థితులు బాగోపోయినా, నా టయాన్ని, నా జీవితాన్ని మార్చే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆయన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేని మైపరుద్దాం. ఆయన ఎవరి టయాన్నైనా మార్చగలడు. చేతికున్న గడియారాన్ని మనం మార్చవచ్చు, గోడకున్న గడియారాన్ని మనం తిప్పొచ్చేమో, కానీ మన గడియారాన్ని తిప్పేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి మన టైం మారాలంటే మనం ఏం చేయాలి? ఒకే విషయం. మనం టైం మారాలంటే ఎలా? మన టైం ఎలా మారుద్ది? ఏ విధంగా మారుద్ది? ఏ టైపులో మారుద్ది? ఏం చేస్తే మారుద్ది అంటే, యేసేపు టైం ఎందుకు మారిందంటే, యేసేపు లైఫ్ ఎందుకు మార్చబడిందంటే, దేవుని చేతికి యేసేపు అప్పగించబడ్డాడు. ఆమేన్. యేసేపు లైఫ్ అలా మార్చబడ్డానికి అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్న యేసేపు లైఫ్ మార్చబడ్డానికి కారణం ఏంటంటే, యేసేపు దేవుని చేతికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. ఈ రాత్రి మన జీవితాలు కూడా దేవుని చేతికి నువ్వు అప్పగించుకుంటే నీ టైం మారుద్ది, నీ లైఫ్ మారుద్ది, నీ పరిస్థితులు మారుతాయి, నీ స్థితిగతులు అన్నీ కూడా మార్చబడతాయి. వాస్తవంగా రోమాపత్రిక 12:2 మనం చూస్తే కనుక ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మనము ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి మారు మనస్సు పొంది రూపాంతరము పొందుడి అనే వాక్యం అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈరోజు మన టైం మారాలి, మన పరిస్థితులు మారాలి, మన కుటుంబ స్థితిగతులు మారాలంటే ఏం చేయాలంటే ఒకటే విషయం, నీవు దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఈ రాత్రి నీ పరిస్థితిని దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము ఏది అనుసరించకుండా బ్రతికితే దేవుని చేతిలోకి వెళ్తామంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో గ్రహించి దేవుని చిత్తం ఏదో తెలుసుకుని దాని ప్రకారం మనం మారు మనసు పొంది రూపాంతరం పొందాలి. అంటే ఇక్కడ ఉన్న మనందరం భక్తులమే కాదనట్లేదు, చర్చిలకు వెళ్తాం కాదనట్లేదు, ప్రార్థన చేస్తాం కాదనట్లేదు, కానీ మన అందరి ఆత్మీయస్థితి ఒకలా ఉండదు. కానీ మన ఆత్మీయస్థితి దేవుని చేతికి అప్పగించబడినది అయితే నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితులన్నీ నా యేసయ్య మార్చు. కాలాలు మార్చేవాడికి, ప్రభుత్వాలు మార్చేవాడికి, సమయాలు మార్చేవాడికి మన బ్రతుకులను మార్చడం అంత కష్టమేమి కాదు. ఇక్కడ మనం చూస్తే నీవు లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అంటే ఏంటి అంటే, లోకంలో చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లోకంలో బోలెన్ని ఉన్నాయి. లోక మర్యాద అంటే ఈరోజు క్రైస్తవులుగా మనలో ఏముండకూడదు అంటే, లోక మర్యాద ఏది మన బ్రతుకులు ఉండకూడదు, మన జీవితాల్లో మన కుటుంబాలు ఉండకూడదు. లోక మర్యాద ఏది ఉన్నా దానివల్ల నీ టైం మారదో, నీ జీవితం మారదో, నీ బ్రతుకు మారదో, నీ కుటుంబ పరిస్థితులు మారో. ఎందుకు మన కుటుంబ పరిస్థితులు మారట్లేదంటే లోక మర్యాద మన జీవితంలో కనబడుతుంది కనుక. లోక మర్యాద అంటే కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఉన్న సమయం జాగ్రత్తనండి. లోక మర్యాద అంటే ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైనటువంటి విధానాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన లోక విధానాలు. ఇవేమీ కూడా మనం అనుసరించకూడదు. ఎగ్జాంపుల్, మన క్రైస్తవులం కదా, మనకి ఎటువంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. మనం దేవుని నమ్మిన బిడ్డలకి ఎటువంటి మనకు ఒకటే సెంటిమెంట్ ఉండాలి, అదేంటంటే దేవుని వాక్యం మాత్రమే. చప్పలు కూడా దేవుని మైపరుదు, ఇంకే సెంటిమెంట్లు ఉండకూడదు. ఊరెళ్ళి బయలుదేరడానికి వెళ్ళినప్పుడు ఊరెళ్ళి ఎవడన్నా పొర్రపాటును తుమ్మాడు అనుకోండి, ఆగలా వెళ్ళాలా? మీరు త్వరగా చెప్పండి, నాకు టైం లేదు, కరెక్ట్గా 5 నిమిషాలు ఉంది, చెప్పండి. ఎవడన్నా తుమ్మితే బయలుదేరి వెళ్ళాలా, ఆగిపోవాలా? మీరు త్వరగా చెప్పండి, నాకు ఫాస్ట్గా టైం లేదని చెప్తున్నా, మీరే చెప్పాలి. మా ఊరు బయలుదేరాం, పొర్రపాటున ఎవడన్నా అని తుమ్మాడు, ఇప్పుడు వెళ్ళాలా ఆగిపోవాలా? ఎంతమంది వెళ్తున్నారు అట్లా? ఎంతమంది బయలుదేరి వెళ్తున్నాం అట్లా? వాడు తుమ్మినా మనం బయలుదేరాలి అంటే ఇది లోక విధానం. ఇంకోటి చెప్పిన
కొన్ని సందర్భాల్లో వాస్తవంగా మనం తుమ్మినా ఆగిపోయే క్రైస్తువులు ఉన్నారు. అంటే రూపాంతరం చదవమంటే వీళ్ళు ఎవరో చెప్పనా, రూపాంతరం ఇంక చెందలేదు, దేవుడికి ఇంక అప్పగించబడలేదు. కొంతమంది ఇల్లు కట్టినా పునాది తీసే ముందు ఖచ్చితంగా నవధాన్యాలు వేసేయాలి అంటారు కొంతమంది, తెలుసు కదా. ఏమయ్యాలి? నవధాన్యాలు వేయాలంట. కొంతమంది 5 బిందులు నీళ్ళు, 5 రావాలి అక్కమ్మలో, 5 అక్కలమ్మలు వచ్చి ఏం పోయాలి? 5 బిందులు నీళ్ళు పోతున్నాయి. ఎవరు చెప్పాడు వీళ్ళకి ఇవన్నీ? ఎవరు పాటించమన్నారు ఇవన్నీ? ఇవన్నీ లోక విధానాలు. 5 బిందులు నీళ్ళు పోతే తప్ప వీళ్ళు పునాదేరు. వాస్తవంగా నవధాన్యాలు వేస్తే తప్ప పని ప్రారంభించబడదు. అంటే లోక విధానం మనం అనుసరించకూడదు. నిజంగా నీ టైం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితంలో కుటుంబ పరిస్థితులు మారాలంటే లోక విధానాన్ని అనుసరించకూడదు. ఆమేన్. లోక సంబంధమైన ఇలాంటివన్నీ కూడా తుమ్మినా దగ్గిన లేదా ఎవరైనా ఈ లోక సంబంధమైన ఇంట్లోకి వెళ్తే, మామూలుగా ఇళ్ళలోకి వెళ్తే ప్రార్థన చేయడానికి రమ్మంటారు సేవకులు. పొరపాటున ప్రార్థనలోకి వెళ్తే ఓ రోజు అలాగే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయమని వెళ్తూ ఉంటుంటే, ఇంట్లోకి వెళ్తుంటే ఒక సడన్గా గట్టిగా అరిసింది. ఏమనిసిందంటే, పాస్టర్ గారు ఆగండి అంది. ఏంటంటే కుడికాలు పెట్టండి అంటుంది. ఏం పెట్టాలంట? అంటే పాస్టర్ గారు కూడా ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఏం పెట్టాలా? కుడికాలు పెట్టి వెళ్ళాలంట. చిన్న ఆడిపోద్ది నాకైతే అలాగంటప్పుడు. వాస్తవం చెప్తున్నా, పాస్టర్ కుడికాలు ఎడంకాలు పెడితే ఏమైపోద్ది? ఇల్లు అదిరిపోయి కూలిపోయి పడిపోద్దా? ఇంకా భూకంపం వచ్చేద్దా? ఏమవు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి చిట్టాలు ఏంటంటే, ఇవన్నీ క్రైస్తవ సమాజంలో ఉన్నాయని చెప్తున్నా. నీ నిజంగా యేసేపు టైం ఎందుకు మారింది తెలుసా? తను దేవునికి అప్పగించుకున్నవాడు గనక, పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనక యేసేపుని ఎంత సొంత కుటుంబమే, యేసేపు ఎవడో తెలియకుండా ప్రవర్తించినా, సొంత వారే అన్యాయం చేసేసినా, అన్నాదమ్ములే వాడు లేకుండా ఉంటే బాగుండని ఆశించినా, కన్న తండ్రి ప్రేమకు నోచుకోపోయినా, మేలు చేసిన వారే నిందేసి బయటికి గంటేసినా, యేసేపు జైలు 4 గోడల మధ్య కూడా తనతో ఉన్న వారు కూడా మేలు చేసేవారు బయటికి వెళ్ళి ఉద్యోగం పొందుకుని తిరిగి యేసేపును మర్చిపోయినా, యేసేపు మాత్రం దేవుని చేతికి అప్పగించబడ్డాడు గనక యేసేపు టైం మార్చబడింది. చపలు కూడా దేని భయపడదాం. అలాంటి యేసేపు ఇప్పుడు ఎక్కడ? కుటుంబానికి ఆశీర్వాదకరు ఉన్నాడు, సమాజానికి ఆశీర్వాదకు ఉన్నాడు, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. తిండి లేని వారికి ఒక అన్నదాతగా మార్చబడ్డాడు యేసేపు. తన టైం మారిపోయింది. నీ టైం మారాలంటే నువ్వు దేవుడి చేతికి అప్పగించబడాలి. ఇలాంటివన్నీ లోక సంబంధించిన సీరియల్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఏమవ్వాలంటే తీసివేయబడాలి, తొలగించబడాలి. ఈ లోక మర్యాద అనుసరించిన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారి జీవితాలు మార్చబడతాయి. ఆమేన్. మార్చబడతాయి. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే కనుక మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో 35వ ఆదికాండం 35వ అధ్యాయం 18 ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. మనందరూ తెలుసు. ఆ భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఆ టైంలో రాహేల్ అనేటువంటి స్త్రీ తన భార్య పిల్లల్ని కంట, చివరి కుమారుని కంట. ఆ కన్నటువంటి కుమారుని చనిపోయే ముందు ఆమె ఆ కుమారుడికి పేరు పెట్టి చనిపోద్ది. రాహేలు ఏమని పేరు పెట్టి చనిపోద్ది అంటే బెనోని అని పేరు పెట్టి చచ్చిపోద్ది. రాహేలు బెనోని అని పేరు పెడితే వెంటనే ఇక్కడ యాకోబు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ఆ బిడ్డను చేతిలో తీసుకుని, బెనోని అంటే కష్టం, బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెనోని అంటే బాధ, బెనోని అంటే నష్టం అని పేరు పెడుతుంది. వాస్తవంగా అక్కడ పేర్లు పెట్టే విషయంలో యాకోబుకి రాహేలుకి పోటీ పడ్డారని చెప్పొచ్చు. వాస్తవం ఈ రోజు కూడా చాలా మంది పేర్లు పెట్టడానికి పోటీ పడుతూ ఉంటారు. కొంతమంది వాస్తవంగా మన పేర్లను బట్టి కాదు, మన జీవిత విధానం బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన పేరును బట్టి మన జీవితం మారదు. యేసయ్య మారిస్తే గనక మన బ్రతుకులు ఎలాంటివైనా మార్చబడతాయి. ఇక్కడ పేర్లు కొంతమంది చూస్తే వాస్తవంగా కొంతమంది పేర్లు ఎలా ఉంటాయి అంటే, కొంతమందికి కోటేశ్వరరావు ఉంటుంది. ఇక్కడ ఏమైనా కోటేశ్వరం అంటే మిమ్మల్ని కాదు, వాస్తవం చెప్తున్నా. కోటేశ్వరరావు ఉంటుంది, కానీ వాడికి డొక్కలన్నీ ఎండిపోయి కూటు కూడా ఉండదు. వాస్తవంగా పేరు మాత్రం కోటేశ్వరరావు ఉంటుంది. కొంతమంది చూస్తే ఒక అమ్మాయి మన బాగోపోదు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక అమ్మాయికి, ఆ అమ్మాయిని చూసి చాలా జాలి అనిపించింది. ఏ కోణంలో చూసినా, వాస్తవం ఎటువైపు చూసినా, పాపం ఏంటి ఈ అమ్మాయి ఇంత అందహీనంగా ఉంది ఏంటి, ఇలా ఉంది ఏంటి అని జాలి వేసి ప్రార్థన చేయడానికి వెళ్తే పొరపాటున ఏం పేరమ్మా ప్రార్థన చేయడానికి పేరు అడిగితే అని చెప్పింది సౌందర్య అని. ఏం పేరంట? ఏ వైపు నుండి చూసినా ఆవిడ ఎంత కూడా అందం లేదు, కానీ ఆమెకు ఏం పేరు పెట్టారు? సౌందర్య. అంటే వాస్తవంగా పేరును బట్టి బ్రతుకులు కాదు, దేవుడి చేతికి అప్పగించబడితే మన బ్రతుకులు మారతాయి. హల్లెలూయా. దేవుని చేతికి అప్పగించబడితే మన జీవితాలు మారతాయి. జాగ్రత్తగా మాట వినండి. ఇక్కడ చెప్పే విషయం, ఇక్కడ క్రీస్తు ఎలాంటి వాడు అంటే కాలాలు, సమయాలు, ప్రభుత్వాలు మార్చగలిగేవాడు. ఈరోజు మన జీవితాలు కూడా మార్చబడాలంటే దేవుని చేతికి అన్ని విషయాలు అప్పగించుకోవాలి. లోక సంబంధం అనేది ఏది కూడా ఉండదు. మనం నిర్గమాకాండం 15:25 చూస్తే ఒక మాట కనబడుతుంది. 5 నిమిషాలు ఉంది, ఇంకా నాకు టైం కంగారు పడకండి. 5 నిమిషాలు కరెక్ట్గా ముగిస్తా. నిర్గమ
నిర్గమాకాండం 15:25 ఒక మాట ఉంటుంది. మోషే ఇశ్రాయేలును తీసుకెళ్లేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ ప్రాంతంలో నీరన్నీ కూడా చేదుగా మారిపోతాయి. నీళ్ళన్నీ చేదుగా ఉంటాయి. ఒక్క చుక్క కూడా తాగలేని పరిస్థితి. ఏంటి నీళ్ళు ఇలాగ అయిపోయినాయి అంటే, చాలా భయంకరంగా తాగితే చనిపోతున్న పరిస్థితి. అలాంటి చేదుగా నీళ్ళు అయిపోతే మోషే చెప్తే, మోషే ఏం చేస్తాడు అనుకుంటే, మోషే ఒక చెట్టు కొమ్మ తీసుకొస్తాడు. ఇప్పుడు చెట్టు కొమ్మకి ఏమన్నా మంత్రం వేస్తాడా, లేకపోతే ఏమన్నా తంత్రం వేస్తాడు అనుకుంటే ఏం లేదు. చెట్టు కొమ్మ తీసుకొచ్చి అందులో పడేసి ఇప్పుడు తాగండి అన్నాడు అంతే. జస్ట్ అక్కడ ఏమి ఇవ్వాల. ఇప్పుడు తాగండి అంటే వాస్తవంగా ఒక్కొక్కడు తాగడం మొదలు పెడితే తాగినోడు ఎవడు అక్కడ నుంచి బయటకు వస్తాడు. తెగ తాగేస్తా ఉన్నారు అవన్నీ కూడా వాటర్. ఎందుకంటే వాళ్ళు తాగుతా, ఎందుకంటే ఇంతకుముందు 430 సంవత్సరాల జీవిత కాలంలో ఇలాంటి నీళ్లు, ఇలాంటి వాటర్, ఇంత మధురమైన వాటర్ వారి బ్రతుకుల్లో ఎప్పటికీ ఎన్నటికీ తాగలేదని, ఇవి చాలా మధురంగా ఉన్నాయి. మారాలాంటి నీటిని మధురంగా మార్చినటువంటి దేవుని వారి ఘనపరుస్తూ ఆ నీళ్లు మనసారా తాగగలుగుతారు. ఆమేన్. అంటే వారి జీవిత యాత్రలో మారా చేదు. ఈరోజు మన జీవితంలో ఎక్కడ చేదు ఉన్నా, కుటుంబంలో ఉన్న తండ్రి జీవితంలోనైనా, తల్లి జీవితంలోనైనా, బిడ్డల జీవితంలోనైనా ఎక్కడ చేదు ఉండవు. ఆ చేదు ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఏమైంది, ఆ చేదు, ఆ కొమ్మ ఇగన చేదు అంతా కొమ్మ పీల్చేసుకుని వెంటనే ఆ నీటిని మధురంగా మార్చు. మన యేసయ్య కూడా మనలో చేదుంటే, మనలో పాపం ఉంటే, మనలో తప్పు ఉంటే నిన్ను తీసేయడు, పక్కన పడేయడు. నేను లేకపోతే నిన్ను మార్చేద్దాం, నిన్ను తొలగించేసి ఇంకొకరిని తీసుకొద్దాం ఈ ప్లేస్ అనేది దేవుని విధానం కాదు. దేవుని సిద్ధం ఏంటంటే, నీలో తప్పున్నా పాపమున్నా నిన్నే మధురంగా మార్చేవాడు నా యేసయ్య. చెప్పలు కూడా దేని మైపెడదాం. నీలో ఉన్న లోపాన్ని, పాపాన్ని ఆయనే తొలగించి, ఆయనే తీసేసి, అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న పాప దోషములన్నిటినీ ఆయన తొలగించి మన బ్రతుకులను, మన జీవితాలను మార్చిన దేవుడు. మన పరిస్థితులే మారట్లేదు, కానీ మారని దేవుడు మనకున్నాడు. మన పరిస్థితులు మారాలంటే మనలో చేదు ఉండకూడదు. ఎందుకంటే కుటుంబంలో తండ్రిలో చేదు ఉంటే బిడ్డలు పాడవుతారు. గుర్తుపెట్టుకోండి. తల్లిలో చేదు ఉంటే బిడ్డలు పాడైపోతారు. బిడ్డల్లో చేదు. ఈ లోకంలో పరిస్థితి దినాల్లో కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుసా మీకు? మీరు చూస్తే భయంకర కుటుంబ పరిస్థితులే ఒక నెల రోజు నుంచి మీరు గమనిస్తే కుటుంబ పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఒకడు తన భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించేసి మొత్తం ఏ పట్టుకు మొత్తం కుక్కర్లో ఉడికించి ఎముకలు సన్ని పొడి చేసి మొత్తం చంపేశాడు. మనం ఒక ఆమె చూస్తే భర్త బాగా రోజు తాగేసి వేధిస్తాడని చెప్పి వెంటనే వాడిని బండతో నడి రోడ్డు మీద బండతో తలకేసి కొట్టేసి రోడ్డు మీద ఊరేసేసింది. ఇంకా మీరు చూస్తే సొంత తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని 2 కుమారులను కూడా భయంకరంగా చంపేసి ముగ్గురు బిడ్డల్ని చంపేసింది. ఎంత భయంకరంగా నెల రోజులు జరుగుతున్న భయంకర పరిస్థితులు ఇవి, కుటుంబ పరిస్థితులు. ఎందుకు బ్రతుకులు పరిస్థితులు మారట్లంటే వారి జీవితాలు దేవునికి అప్పగించబడలేదు. ఈ రాత్రి మన జీవితంలో దేవుడికి అప్పగించబడాలంటే మారాలాంటి పరిస్థితులు కూడా దేవుడు యోసేపు జీవితాన్ని కూడా ఆయన టైం మార్చేశాడు, వారి జీవితాన్ని మార్చాడు, పరిస్థితులు మార్చేశాడు. యోసేపు నా అనేవారు లేకపోయినా ఫరోకి తండ్రిగా చేశాడు, ఫరో ఇంటి వారికి ప్రభువుగా చేశాడు. యేసేపు ఇప్పుడు ఏలికిగా మారిపోయాడు. ఉన్నతమైన స్థానంలో యేసేపు తన జీవితం మారిపోయింది. రాత్రి మన జీవితాలు మారాలంటే ముందు కుటుంబ పరిస్థితులు మారాలి. కుటుంబంలో మారాలంటే లోక విధానాల కుటుంబాల నుంచి తొలగించబడాలి, పాపం తొలగించబడాలి, ఈ లోక సంబంధ విధానాలు తొలగించబడాలి, పద్ధతులు తొలగించాలి. వ్యభిచారం, భయంకరమైన పాపం, చేదు ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేయబడాలి. ఆమేన్. కుటుంబాల నుంచి పూర్తిగా. తండ్రి తప్పు చేస్తే ఆ పాపం కొడుకు ఎందుకు భరించాలి? ఆ పాపం కొడుకు మీద కిందకి రావాలి. తల్లిదండ్రులు పాపం చేస్తే, తప్పులు చేస్తే ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు కుమారులు, బిడ్డలు ఎందుకు అనుభవించాలి? ఆలోచించండి. ఈరోజు ఎందుకు కుమారుడుగా, తండ్రిగా నీలో ఏ చేదున్నా ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితాన్ని నా యేసయ్య మార్చగలడు. ఆమేన్. నీ బ్రతుకుని మార్చగలడు. త్రాగుబోతు అయినా నీ త్రాగుడనే బానిసత్వం నుంచి నువ్వు విడిపించబడి యేసయ్య చేతికి నువ్వు అప్పగించబడితే నీ జీవితం నా దేవుడు మారుస్తాడు. నీ టైం మారుతుంది. నువ్వు ఒక పేకాటగాడివైతే, మాట్లాడితే ప్యాకెట్లో కూర్చునే స్థితి నీకుంటే ఆ ప్యాకెట్ను విడిచిపెట్టి నీ జీవితాన్ని, బ్రతుకుని దేవుని చేతికి అప్పగిస్తే నా యేసయ్య నీ బ్రతుకుని మార్చగలుగుతాడు. నువ్వు తిరిగిపోతాడు అయితే తిరుగుడం మానేసి, వ్యభిచారం మానేసి, పాపం మాని నా దేవుని చేతికి నువ్వు అప్పగించబడితే నీ బ్రతుకుని నా దేవుడు మార్చగలుగుతాడు. అందుకే ఎప్పుడు మన టైం మారద్దంటే ఊరికే మారదు. బయట తిరిగితే మారదు, ఊళ్ళంటబడి తిరిగితే మారదు, బజార్లో తిరిగితే మారదు. నీ జీవితం దేవుడికి అప్పగించబడితే మారుతుంది. ఆమేన్. దేవుని చేతికి అప్పగించబడితే మారుతుంది మన విషయం. అందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడదాం. దేవుని ఇస్తున్న ప్రతి ఒక్కరూ, మన దేవుడు సమయాలు, కాలాలు, ప్రభుత్వాలు మార్చగలిగిన దేవుడు. నిజంగా ఈ రాత్రి నీ కుటుంబం మారాలా, నీ భర్త మారాలా, నీ జీవితాలు మారాలా, నీ పరిస్థితులు మారాలా,
దేవుడు ఒకటే విషయం చెబుతున్న ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసి మనం సమయం తదుపరి సేవలకు అప్పగిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఒక్క నిమిషం నిజంగా నువ్వు నమ్మిని ఆరాధించే దేవుడు కాలాలు సమయాలు ప్రభుత్వాలు మార్చగలిగిన దేవుడు, యేసేపు జీవితాన్ని మార్చిన దేవుడు, యేసేపు బ్రతుకుని మార్చిన దేవుడు, వారి స్థితిగతిని మార్చగలడు. నీ దేవుడు నిన్ను కూడా మార్చగలడు, నీ బ్రతుకును కూడా మార్చగలడు, నీ జీవితాన్ని కూడా మార్చగలడు, నీ పరిస్థితిని కూడా మార్చగలడు. మారాలో ఉన్న చేదును కూడా తీసివేసి మధురంగా మార్చగలడు. నీ బ్రతుకులు ఇంకా మారట్లేదు, నీ కుటుంబ పరిస్థితి ఇంకా మారట్లేదు, నీ టైం ఇంకా బ్యాడ్గానే నడుస్తుంది అనడానికి కారణం ఏంటి తెలుసా? లోక విధానం నీలో నీ కుటుంబాల్లో ఉంది. అవి తొలగించబడాలి, క్రీస్తుకు అప్పగించబడాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఒక నిమిషం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. అందరూ కూడా చేతులు కొడుతూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నా కుటుంబ పరిస్థితులు మారాలి, నా స్థితిగతులు మారాలి, నా జీవితం మారాలి. భర్త పరిస్థితి మారాలి, నా పిల్లల పరిస్థితులు మారాలి. మాట జీవము గలదయ్యా యేసయ్యా, ఈ మాట సత్యము గలదయ్యా, ఈ మాట లేనిదయ్యా యేసయ్యా, ఈ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఈ మాట జీవము గలదయ్యా యేసయ్యా, ఈ మాట సత్యము గలదయ్యా, ఈ మాట లేనిదయ్యా యేసయ్యా, ఈ మాట మరచిపోనిదయ్యా. నా భర్త పరిస్థితి మారాలి, నా కుటుంబ పరిస్థితి మారాలి, నా బిడ్డల జీవితాన్ని మార్చబడాలి. ఇంకా చేదు అనుభవాలు మా కుటుంబంలో ఉండడానికి కారణం ఉంటుంది. ఈ లోక విధానాలు ఉన్నాయేమో, మన కుటుంబాల్లో ఉన్నాయేమో, మన భక్తులు ఉన్నాయేమో, నీచమైన వృత్తులు, నీచమైన ఆలోచన విధానాలు మన జీవితంలో మార్చబడాలి. కూడా దేవుని తప్పులు కొడుతుంది. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కుంగిపోయిన వారిని నిలబెట్టును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కుంగిపోయిన వారిని నిలబెట్టును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. యేసు ప్రతి ఒక్కరూ దేవుని మాటలు బట్టి మన జీవితం మార్చుకోవాలి. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా. ఈ మాట జీవము గలదయ్యా యేసయ్యా, ఈ మాట సత్యము గలదయ్యా, ఈ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, ఈ మాట మరచిపోదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్య. రాత్రి కాలాలు, సమయాలు, ప్రభుత్వాలు మార్చిన దేవుడు మా జీవితాన్ని కూడా, మా కుటుంబాన్ని కూడా, మా పరిస్థితులు కూడా, మా స్థితిగతులను కూడా మార్చగలవని నమ్మి ప్రభు మా జీవితాలు, మా బ్రతుకులను, మా ఆత్మీయతను నీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు ఎలాగైతే తన జీవితాన్ని నీ చేతికి అప్పగించుకున్నాడు, తన టైం మార్చో, తన జీవితాన్ని మార్చో, తన స్థితిని మార్చో, తన పరిస్థితిని మార్చో. ఈరోజు మా కుటుంబాల్లో మా స్థితిని, మా పరిస్థితిని కూడా మార్చి ఈ లోకాన్ని అనుసరించుకున్నాం సంపూర్ణ ఆత్మీయతలకు నడిపించమని ఈ కొద్ది మాటలు మనం దీవించి ఫలింపచేసి వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే లేచి నిలబడి ఉండండి. మరి చక్కటి వర్తమానాన్ని, కొన్ని సంగతులు ప్రైజ్ ది లార్డ్ తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.